కోలీవుడ్ అనుకున్నంత అయింది. గత కొద్ది రోజులుగా రూమర్స్ గా షికార్లు చేస్తున్న బిగ్గెస్ట్ క్లాష్ ఖరారైంది. మాజీ మామతో ధనుష్ బాక్సాఫీస్ యుద్ధానికి దిగటం ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమను షేక్ చేస్తోంది. ఒక్క రోజు వ్యవధిలో జైలర్ 2 వర్సెస్ ఓం సినిమాల క్లాష్ జరగనుంది. వచ్చే దసరా పండక్కి తమిళ సినీ పరిశ్రమలో ఎవరూ ఊహించని క్లాష్ జరగబోతోంది. అదే రజనీకాంత్ వర్సెస్ ధనుష్. ఒకరు జైలర్ సీక్వెల్ తో, మరొకరు ఓం అనే కొత్త చిత్రంతో సేమ్ సీజన్ లో క్లాష్ కు రెడీ అవుతున్నారు. అంతకు మించి వీరిద్దరూ ఒకప్పుడు మామ అల్లుళ్ళు కావడంతో ఈ క్లాష్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. రజనీకాంత్ కు వీర అభిమానిగా చెప్పుకొస్తాడు ధనుష్. అంతేకాకుండా గతంలో తాను నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా కాలా అనే చిత్రాన్ని కూడా నిర్మించాడు. భవిష్యత్తులో అన్ని కుదిరితే రజనీకాంత్ పేరు మీద బయోపిక్ తెరకెక్కితే తాను హీరోగా నటించేందుకు సిద్ధం అని కూడా ప్రకటించాడు. సూపర్ స్టార్ పై ఇంత అభిమానం ఉన్న హీరో తన కొత్త చిత్రంతో క్లాష్ కు దిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. జైలర్ 2 పై తమిళ సినీ పరిశ్రమ చాలా అంచనాలు పెట్టుకుంది. కోలీవుడ్ కు మొదటి 1000 కోట్ల చిత్రం అవుతుందనే ఆశలు కూడా ఉన్నాయి. ఈ దశలో ధనుష్ తన కొత్త చిత్రాన్ని జైలర్ 2 కు పోటీగా విడుదల చేయకపోవచ్చు అని, అక్టోబర్ 16 నుంచి ఓం చిత్రాన్ని వాయిదా వేయవచ్చు అని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.